ధృతి, ఈరోజు మన స్టోరీ టైం. ఈరోజు స్టోరీ ఏంటంటే, ఒక ఫారెస్ట్లో క్రో ఉండేది, అంటే కాకి. ఓకే. అండ్ ఆ క్రో అనుకుంటుందంట ఎవరిని, స్వాన్ని చూసి, అంటే హంసని చూసి అనుకుంటుందంట, అబ్బా హంస ఎంత హ్యాపీగా ఉందో, నేను డార్క్ కలర్లో ఉన్నాను, నేను బ్లాక్గా ఉన్నాను, హంస వైట్గా ఉంది, తను ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. అని వెళ్తుంది క్రో, కాకి హంస దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో, నువ్వు వైట్గా ఉన్నావు కదా అని చెప్పి అంటుందంట. ఆ తర్వాత హంస అంటుందంట, అంటే స్వాన్ అంటుందంట, నేను నేను అంతకుముందు అలానే అనుకునేదాన్ని, హ్యాపీగా ఉన్నానని. కానీ నేను ఎప్పుడైతే ప్యారెట్ని చూశానో, చిలకని చూశానో, ప్యారెట్ అంటే చిలక అన్నమాట. సో నేను ఎప్పుడైతే ప్యారెట్ని చూశానో అప్పుడు అబ్బాయి ఇది ఎంత బాగుంది అని అనుకున్నాను. ప్యారెట్ చాలా బాగుంటుంది, 2 కలర్స్ ఉంటాయి ప్యారెట్కి, గ్రీన్ అండ్ రెడ్ 2 ఉంటాయి. సో అది చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అన్నదంట. సో ఆ తర్వాత క్రో ఏం చేసింది, కాకి ఏం చేసింది, చిలుక దగ్గరికి వెళ్ళి అనిందంట, అబ్బా నువ్వు ఎంత బాగున్నావు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కదా అనిందంట. నేను కూడా అలానే అనుకునేదాన్ని, కానీ నేను పికాక్ని చూసిన తర్వాత, అంటే పికాక్ని చూసిన తర్వాత అలా అనుకోలేదు. పికాక్ చాలా అందంగా ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి పికాక్కి అని చెప్పి చెప్తుందంట. పికాక్ అంటే నెమలి తెలుగులో. ఓకే. సో అలా అనుకుంటుందంట. అలా క్రో ఏం చేస్తుంది, ఫారెస్ట్కి వెళ్ళి అక్కడి నుండి జూకి వెళ్తుందంట. ఫారెస్ట్ నుండి జూకి పికాక్ ఎక్కడ, జూలో ఉంటుంది. సో జూలోకి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తుందంట. చూస్తే అక్కడ పికాక్స్ని బోన్లో పెట్టేసి ఉంటారంట. అందరూ హ్యూమన్స్ వచ్చి చూస్తూ ఉంటారంట పికాక్ని. అదంతా చూడడం అయిపోయిన తర్వాత క్రో వెళ్ళి పికాక్తో అంటదంట, ఏమని, నువ్వు అసలు ఎంత బాగున్నావు, చూడు నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో చూడ్డానికి అని చెప్పి అంటదంట. అప్పుడు పికాక్ అంటదంట, అందుకే నన్ను ఇలా బోన్లో పెట్టారు, సో నేను ఇలాగా స్వేచ్ఛగా తిరగలేను, అందంగా ఉంటే ఏమి లాభం అని చెప్పి అంటదంట. సో నేను చాలాసార్లు అనుకుంటాను, నువ్వు డార్క్గా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటావు, బికాస్ నీ అంతటా నువ్వు గాల్లో ఎగురుతావు అండ్ నీలో నువ్వు హ్యాపీగా ఉంటావు. సో నన్నేమో ఇలా బోన్లో పెట్టేశారు అని అంటదంట. సో ఈ స్టోరీ అప్పుడు కాకికి అర్థమవుతుందంట, ఏమని, ఓకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని చెప్పి అర్థమవుతుందంట. సో మోరల్ ఏంటి అంటే, ఎప్పుడు వేరే వాళ్ళతో కానీ వేరే దేనితో కూడా కంపేర్ చేసుకోవద్దు నాని, మనకు ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. సో ఇప్పుడు క్రో చూడు, అందరితో కంపేర్ చేసుకుంది, కానీ తర్వాత ఫైనల్గా తెలిసిందేంటి, క్రో అందరికంటే హ్యాపీగా ఉంది అని చెప్పి తెలిసింది కదా. సో అలా ఎప్పుడైనా మనలో మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, వేరే దేనితో కంపేర్ చేసుకోకూడదు. ఓకే.